ఫర్ న్యూస్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమ్నిషియా పబ్ కేసులో ఫిర్యాదు అందిన 3 రోజుల్లో నిందితులను అరెస్టు చేశారు. అందులో ఒకరు ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే కొడుకు, వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు కూడా నిందితుడిగా ఉంటే అతన్ని ఆ పదవి నుండి తప్పుకోమని కేసీఆర్ ఆదేశించారు అంటూ అసదుద్దీన్ ఓవైసీకి కౌంటర్ వేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. Asaduddin Saab, other day you gave a statement that BRS leaders have a weak memory. That when this kind of incident happened in 2022, you said in public that we did not act. You are patently wrong. Actually, you are suffering from Alzheimer's disease, you are suffering from dementia, you have a weak memory. Not us, not our leader KTR, not our leaders, other leaders. No, you have a memory problem. In 2022, on May 28, when a case was registered in Jubilee Hills police station limits, on the complaint of the father of the daughter, that his daughter complained that she had some injuries, and these injuries, it looks like have happened or caused by some people when she went to hang out with her friends in a pub called Amnesia near Andhra Jyoti office. And when this matter came to the notice of police, immediately a case was registered. Within 3 days, 3 accused were rounded up, and all of them happened to be juveniles. One of them was your MIM MLA's son. One of them was our Waqf Board chairman's son. You know what our Honorable KCR ji did on that day? He asked the Waqf Board chairman to step down from that post. He asked the Waqf Board chairman to step down from that post. Then he ensured that all the accused are arrested, and he ensured that the charge sheet is filed within 2 months. And today all those juveniles are facing trial. Since they are juveniles, I don't want to name them. On the other hand, you are not even questioning the Union Home Minister, Mr. Bandi Sanjay Kumar. You are not even questioning the very act, and everybody is taken away by major, minor, major, minor. What is this nonsense? Don't you have children, Asad Saab? How could you say? Why is that you are not speaking? Don't we have children? Don't they have rights? Why UPA, why this government in 2020, even it is BJP, మీకు తెలుసో తెలియదో, ఈ బీజేపీ గవర్నమెంట్ ఈ పోక్సో కేసులో 20 సంవత్సరాల జైలు శిక్ష కాదు మరణ శిక్ష పడాలని రూల్ చేంజ్ చేసి గెజెట్ రిలీజ్ చేశారు. ఇదే బీజేపీ గవర్నమెంట్. ఇప్పుడు పడుతుందనే భయంతోనే బండి సంజయ్ ఉరుకులాడుతున్నాడు వాళ్ళ కొడుకును రక్షించుకోవడానికి. మళ్ళీ ప్రభుత్వంలో ఉన్నోడే ప్రభుత్వానికి లేఖ రాయడం వింత. మా మంచిర్యాల జిల్లా వడ్లు కొనకుండా కక్ష సాధిస్తున్నారు. మా దిక్కు మొత్తం దళిత రైతులే ఉంటారని కొనడం లేదా సొంత ప్రభుత్వం మీద విమర్శలు చేశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ. మళ్ళీ అనేక సార్లు నేను చీఫ్ సెక్రటరీ గారికి కూడా లేఖ రాయడం జరిగింది. ఇక్కడ పద్ధతి బాలేదు, అదో రకం ఇదో రకం అన్నట్టు చూస్తున్నారు. మరి ఈ రైతుల మీద ఎందుకు మీ కక్ష? అంటే పెద్దపల్లి రైతులనే చూసుకుంటాము, మేము మంచిర్యాల రైతులను చూసుకోమని చెప్పి ఎవరైనా మీకు ఆర్డర్స్ ఇచ్చిండ్రా? ఇప్పుడు మళ్ళీ ఇంకో యాంగిల్లో చూస్తే మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఎక్కువ ఉన్నాయి, అంటే దళిత రైతాంగాలు ఎక్కువ ఉంటారు. అంటే మీకు దళితుల పంట అని మీకు వద్దా? అదా మీ అహంకారము? 6 లక్షల టన్ను మిన్నింగ్ కెపాసిటీ ఉంటే మీరు కేవలము 1 లక్ష 2 లక్షల వరకు ఎందుకు కొనుగోలు చేస్తున్నారని చెప్పి ఈరోజు నన్ను అడగడం జరుగుతుంది. ఈ ఇష్యూని మళ్ళొకసారి నేను మీ మీడియా మిత్రుల ద్వారా మళ్ళీ నేను సెపరేట్గా లేఖ కూడా రాస్తాను చీఫ్ సెక్రటరీ గారికి. ప్రత్యేకంగా పెద్దపల్లి డిస్ట్రిక్ట్ మీద ఒక రివ్యూ తీసుకొని ఎందుకు ఇట్లాంటి నిర్లక్ష్యం జరుగుతుందని చెప్పి నేను కోరుతాను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులది మందు తాగి సచ్చే పరిస్థితి అయింది. ఎండవాన తేడా లేకుండా, తిండి తిప్పలు లేకుండా పంట అమ్మేందుకు అరిగోస పడుతున్నా. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే కదా, వీడు కూడా అట్లనే చేస్తాడని నమ్మి ఓట్లు వేస్తే మా ప్రాణాలు తీస్తున్నాడు. ధాన్యం ఆగమైతదని రాత్రి కూడా రోడ్ల మీదనే పడుకుంటున్నాము అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ రైతుల పరిస్థితి ఎట్లా పరిస్థితి ఏంటి? కంటికి నిద్ర లేదు, తిందామంటే కూల్ లేదు ఈ ఎండకి. రైతు పంట పండించినాం కానీ ఇది సేల్ చేయడం లేదు, ఎక్కడెక్కడ దడుతున్నాయి. మేము సాగు అంటే ఇంత మందు తాగి సత్తనే మంచిగా ఉంటది.
అంత ఇబ్బంది ఉన్నది. రేవంత్ రెడ్డి వచ్చినాక నేను రైతు బిడ్డని అని చేసిండు, ఏం లాభం? ఓటేసినావు వాళ్ళే ఎందుకంటే లెక్క కేసీఆర్ చేసినట్టు చెత్తడు కావచ్చు అనుకున్నాం. ఒక్కొక్క మాకు గుద్దలు తన్నిండు. అప్పుడు లైన్లో ఊగే బస్తాకు నిలబడి చచ్చినాం. ఇప్పుడు ఈ మొక్కలు పంట పండించుకొని మాకు ఏడుపు కాదు ఇక. పంట పండించినాక ఏడుపు. పంట పండించేటప్పుడు లైన్ల కష్టాలు. ఎటో చేసినాం కానీ లాభం లేదు. ఇప్పుడు ఎకరానికి 6,000 7,500 అన్నాడు. మొన్న 1000 ఎంతో వేసి 1000 ఎంతో వేసిండు ఎకరానికి. ఇప్పుడు తుప్ప. ఒడ్డు తీసుకుంటాను, రైతు బంధు ఇస్తాడు, ఈ బోనస్ వేస్తాడు. ఏడున్నాయి బోనస్ కూడా ఇస్తాడు కదా. ఏడేసిండు 99. అప్పుడు నేడు ఏది వానకాలం ఒడ్లు పడ్డాయి, నష్టపరిహారం కడతా అన్నాడు. నష్టపరిహారం లేదు, ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? మస్తు ఉండే. అట్లా ఏది సిల్కాడినాడు ఆడిన ఆయన. మరి ఇప్పుడు ఏందే సాయం దున్నప్పదు సంపాదించుకున్నాడు ఇంట్లో. ఎందుకట్లా? అదే ఇక పరిస్థితి అట్లా అయింది తప్ప పాలించలేదు లేదు. బెగగాది ఇది దున్నపోతు. మార్పు అన్నారు, మహిళల్ని కోటీశ్వరాలని ఎత్తా అన్నారు. ఏది అది కళ్యాణ లక్ష్మి 2 తులాల బంగారం పెడతా అన్నాడు. అన్ని ఏ లేవు. కూలి వాళ్ళకు ఎంత 2,000 ఎంత నెలకి ఇస్తా అన్నాడు. అయి ఉచితంగా ఏదో దాటిచ్చిండు. ఆయన బతుకుడు. ఎట్లా చూస్తారు ఆయన మాటలన్నీ? అయ్యా ఏ లేవు ఇక. ఒట్టు పెట్టిండు ఒట్టా ఇక మళ్ళా జన్మలాగాడు ఇక. 2 లక్షల రుణమాఫీ చేయకపోతే నా మీద ఒట్టు పెట్టకపోతే చూడండి అన్నాడు. ఏ లేవు. దేవుళ్ళ మీద ఒట్లు వేసిండు. దేవుళ్ళ తప్పు ఇక. ఆయన చేసిన దేవుళ్ళకు తప్పు, కానీ ఆయన చేసిన తప్పులు ఏం లేదా? అంతేనా? దేవుళ్ళదే తప్పు. ఎట్లా చూస్తారా మళ్ళీ వేస్తారా ఓట్లు? ఇక ఎక్కడ వేసుడా ఇక. ఒక ఆడిది పేరు తీసుకుంటే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళేది. ఎందుకట్లా? పర్సెంట్ చేసిండు. 500 గ్యాస్ ఇస్తాడు కదా. గ్యాస్ అది కూడా అవి కూడా బ్లాక్ అయినాయి. అవి కూడా కొట్టుకున్న కాడికి వచ్చినాయి. మొత్తానికి ఎట్లుంది? పెట్రోల్ బండ్లకు పెట్రోల్ లేదు. ఇక రాత్రికి బండి పెట్రోల్ లేకపోతే మళ్ళీ నైట్ ఇండే పన్నా. ఇట్లా మొత్తానికి ఇంకా 2 ఏళ్ళు ఉన్నది. ఇంకా 2 ఏళ్ళు ఉన్నది. ఎట్లా గడవాలి ఏంది? హైదరాబాద్ నగర ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో నాడు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ టిమ్స్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. గతంలో గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ ఆసుపత్రులే ప్రధాన ఆధారం అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యాధునిక టిమ్స్ హాస్పిటల్ అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 దవాఖానాలు హైదరాబాద్ లో, గాంధీ, నిమ్స్, ఉస్మానియా. కానీ కేసీఆర్ గారు కేవలం తన ప్రభుత్వం 9.5 ఏళ్లుంటే అందులో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టారు. ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 500 పడకలతో ఆసుపత్రి నిర్మాణం చేశారు. హైదరాబాద్ లో కూడా మరి 4 టిమ్స్ హాస్పిటళ్లు మంజూరు చేసిన ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కుతుంది. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఈ టిమ్స్ సనత్ నగర్ ఓపీ సేవలు ప్రారంభమైనాయంటే మా సూపరింటెండెంట్ గారిని అడిగి మరి మేము కూడా చూస్తాము ఎట్లా జరుగుతా ఉంది. ఇది మా నాయకుడి విజన్, మా నాయకుడి కళ. హైదరాబాద్ లో మెరుగైన వైద్య సేవలు అందించాలనేది. 350 బస్తీ దవాఖానాలు పెట్టాము, ప్రైమరీ డిస్పెన్సరీ కేంద్రాలు. అట్లాగే అద్భుతమైన సేవలు అందించడానికి టిమ్స్ పెట్టాము. ఎట్లా పనిచేస్తున్నాయో చూడడానికి వస్తామంటే వారు చాలా విశాల హృదయంతో మమ్మల్ని అందరిని ఆహ్వానించినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఇవాళ కేవలం ఒక పౌరుడిగా, హైదరాబాద్ పౌరుడిగా, హైదరాబాద్ లో నివాసం ఉండే ఒక సోదరుడిగా మా హైదరాబాద్ ప్రజల కోసం కేసీఆర్ గారు తీసుకున్న కార్యక్రమం ఎట్లా ఫలవంతం అవుతున్నది చూడడానికే మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాం. అయితే ఆలోచన చాలా ఉదాత్తమైంది, చాలా గొప్ప ఆలోచన. ఎయిమ్స్ తరహాలో టిమ్స్ ఉండాలి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాగా తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రాణాపాయ స్థితిలో ఉండే రోగులకి, నిరుపేదలకి, మధ్యతరగతి ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడ చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణంలో 53 ఎకరాల స్థలాన్ని తీసుకుని టిమ్స్ నిర్మాణం చేయడం జరిగింది. ఇందులో ప్రస్తుతం 22 ఎకరాలు వినియోగంలోకి వచ్చింది. చాలా అత్యాధునికంగా ఇక్కడికి వచ్చి చూస్తే ఏ కార్పొరేట్ హాస్పిటల్ ని కూడా తలదన్నే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ కి ధీటుగా
ఇవాళ ఈ అద్భుతమైన హాస్పిటల్కు శ్రీకారం చుట్టినందుకు పెద్దలు కేసీఆర్ గారికి మేమందరం కూడా హైదరాబాద్ ప్రజల తరఫున హృదయపూర్వకంగా శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ సనత్ నగర్ టిమ్స్ చూస్తుంటే నాకు ఒకటే గుర్తొస్తున్నది. ఒకనాడు సినిమాల్లో పాటలు రాసినారు, నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకని. కానీ ఇవాళ నేను సర్కార్ దవాఖానకే పోతా, నాకు ప్రైవేట్ హాస్పిటల్ వద్దు అనే స్థాయిలో నిర్మాణం చేసిన ఇంజనీర్లకు, ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్లకు, ఇక్కడ పనిచేస్తున్న ఇతర సిబ్బందికి కూడా నేను సల్యూట్ చేస్తా ఉన్నాను. అట్లాగే ఇక్కడ మీ అందరూ కూడా గమనించాల్సింది, కేసీఆర్ గారి నాయకత్వంలో మరొక వైపు ఇక్కడ హైదరాబాద్ లో 4 టీమ్స్, వరంగల్లో కూడా అత్యాధునికంగా తెలంగాణలోనే అతి పెద్దదైన హాస్పిటల్ 2000 పడకలతోని అక్కడ కూడా ఎంజీఎం హాస్పిటల్ పూర్తి స్థాయిలో ఆధునికంగా నిర్మాణం చేశాం. అట్లాగే మరి నిమ్స్ హాస్పిటల్ కూడా ఎక్స్పాండ్ చేసి 2000 పడకలతో నిమ్స్ కూడా ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది. చాలా చాలా సంతోషం. వాళ్ళు ఇక్కడికి వచ్చినాక చూస్తే ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ వ్యవస్థ అంటే మీకు చెప్పాలి. 3 బ్లాకులుగా ఉంది ఇక్కడ. మరి మొత్తం 1000 పడకలు, 1000 బెడెడ్ హాస్పిటల్ ఇది. ఈ 1000 బెడెడ్ హాస్పిటల్లో 300 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి, 3 బ్లాక్స్ ఉన్నాయి. కేసీఆర్ గారి విజన్ ఎంత గొప్పది అంటే, మా ఇల్లు నందినగర్ లో ఉంటుంది. ఆ నందినగర్ ఇల్లు పక్కనే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంటుంది. కేసీఆర్ గారు రోజు వచ్చేటప్పుడు పోయేటప్పుడు చూసేది, ముఖ్యమంత్రి కాకముందు. అక్కడ మొత్తం రోగులకు సంబంధించిన అటెండెంట్స్ అందరూ రోడ్డు మీద నించొని ఉంటారు, రోడ్డు మీద పడుకొని ఉంటారు ఆ ఫుట్పాత్ల మీద. అది చూసిన తర్వాత ఈ టిమ్స్ హాస్పిటల్ కట్టేటప్పుడు కేసీఆర్ గారు ఆలోచించి ఆ వచ్చిపోయే అటెండెంట్స్ కోసం కూడా ఒక ధర్మశాల కట్టాలని చెప్పి ఇక్కడ బ్లాక్ కట్టారు. ఇవాళ 200 మంది అటెండెంట్స్ కోసం ఒక ధర్మశాల కూడా పూర్తి ఆధునికంగా 200 పడకలతో వారి కోసం కూడా ఇవాళ ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. 1200 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణం నిజానికి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటే 2 ఏళ్ల కిందనే అయిపోయేది. కానీ ఎక్కడ మాకు మంచి పేరు వస్తుందేమో అని చెప్పి కావాలని గుంజి ఇప్పటికీ మొత్తానికి సనత్ నగర్ ఈ షేప్కి వచ్చింది. కానీ నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, 1200 కోట్లు అట్లాగే ప్రతి టిమ్స్ హాస్పిటల్ ఇవాళ ఒక్కొక్క టిమ్స్ హాస్పిటల్లో ఇక్కడ సనత్ నగర్ చూసినట్టయితే 16 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి, 300 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. అట్లాగే బ్రహ్మాండమైన క్యాత్ ల్యాబ్స్, బ్రహ్మాండమైన రేడియాలజీ, ఎంఆర్ఐ, సిటీ, ఎక్స్రేలు, అన్ని రకాల మరి ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. విఐపీలు కూడా మరి వాళ్ళ కోసం కూడా అవసరమైతే దాదాపు 30 సూట్లు, అంటే రేపటి రోజున ఎవరైనా డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకుంటామంటే వారి కోసం కూడా విఐపీ సూట్లు కూడా ఇక్కడ 30 సూట్లు పెట్టడం జరిగింది. డయాలసిస్ విభాగం ఉంది కిడ్నీ సంబంధించిన వ్యాధులకు. అట్లాగే ఇంకా ముఖ్యంగా పరిశోధనలు జరగాలి. టిమ్స్ అంటే కేవలం వైద్య సేవలే కాదు, ఎయిమ్స్ తరహాలో పరిశోధనలు కూడా జరగాలి. భారతదేశంలో ఉండే అత్యాధునికమైన వైద్య సిబ్బందితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కూడా జరపాలని చెప్పి ఒక అకాడమిక్ బ్లాక్, ఒక రీసెర్చ్ బ్లాక్, వాటితో పాటు మరి 300 కెపాసిటీ కలిగిన ఒక ఆడిటోరియం కూడా నిర్మాణం చేయడం జరిగింది. మరి ఇందాక నేను చెప్పినట్టు ఒక ధర్మశాల అటెండెంట్స్ కోసం, వారి కోసం కూడా విశాలమైన ప్రాంగణంలో 1000 కార్లు పట్టే విధంగా పార్కింగ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మీరు చూసినట్టయితే నిజంగా ఇక్కడికి వస్తే ఎంత సంతోషం అనిపించింది అంటే ఒక రాజభవనాన్ని తలపించే విధంగా, ఒక రాజప్రసాదాన్ని తలపించే విధంగా ఒక అపురూపమైన నిర్మాణం. ఎట్లయితే ఇవాళ కలెక్టరేట్లు ఉన్నాయో, ఎట్లయితే ఎస్పీ కార్యాలయాలు ఉన్నాయో అత్యాధునికంగా కొత్త జిల్లాలలో, అట్లాగే పేదలకు సంబంధించిన వైద్యాన్ని కూడా అంతే ప్రాముఖ్యత ఇచ్చి, అంతే ప్రాధాన్యత ఇచ్చి కేసీఆర్ గారు మనసు పెట్టి డిజైన్ లో నిమగ్నమైనారు. కాబట్టే 4 వైపులా ఇవాళ హైదరాబాద్ కి ఇట్లాంటి 4000 పడకల ఆసుపత్రులు వస్తా ఉన్నాయి టిమ్స్ రూపంలో. అట్లాగే నిమ్స్ ఎక్స్పాన్షన్ తో మరొక 2000 పడకలు అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా, బేసిజానికి పోకండి. ఇది కేసీఆర్ గారు స్టార్ట్ చేశారు కదా, ఆయన ఆనవాళ్లు కదా, కాబట్టి మేం కడితే ఆయనకు పేరు వస్తుందేమో. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ప్రభుత్వాలు అనేది కంటిన్యూస్ గా ఉండాల్సిన ఒక ఇన్స్టిట్యూషన్. కాబట్టి దయచేసి బేసిజానికి పోకుండా సనత్ నగర్ కానీ, అల్వాల్ టిమ్స్ కానీ, ఎల్బీ నగర్ కానీ, అట్లాగే ఎంజీఎం వరంగల్ కానీ, అట్లాగే నిమ్స్ ఎక్స్పాన్షన్ కానీ, టిమ్స్ గచ్చిబౌలి కానీ, వీటిని సత్వరమే పూర్తి చేసి అందుబాటులోకి తెండి పేద ప్రజలకి. మరి ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ టీఎస్ 24 న్యూస్.